के लिए योजनाएं बनाई और पूरी प्रतिबद्धता के साथ काम करें। All to be seated. Please be seated. भारतीय रेल के गवर्नर्स 20 एलजी साहब और गवर्नर साहब जुड़े हैं इस कार्यक्रम में। माननीय मुख्यमंत्री गण 11 स्थानों पर जुड़े हैं, 11 राज्यों में। ऑनरेबल डिप्टी चीफ मिनिस्टर्स 8 जुड़े। देश के लाखों नौजवानों को रोजगार और स्वरोजगार के नए अवसर मिलेंगे। आज रेलवे का जो एक कायाकल्प हो रहा है, ये उन साथियों को भी लाभ देगा जो स्कूल कॉलेज में पढ़ाई कर रहे हैं। ये कायाकल्प उनके भी बहुत काम आएगा जो 30-35 वर्षों से कम आयु के। विकसित भारत युवाओं के सपनों का भारत है, इसलिए विकसित भारत कैसा होगा ये तय करने का सबसे अधिक हक वो भी उन्हीं को है। मुझे संतोष है कि देश भर के हजारों विद्यार्थी, मैं सभी को बहुत शुभकामनाएं देता हूं। मैं देश के हर जवान को और नौजवान को बताना चाहता हूं कि आपका सपना ही मोदी का संकल्प है। आपका सपना, आपकी मेहनत और मोदी का संकल्प, यह विकसित भारत है। अभूतपूर्व स्पीड से करता है। आज भारत जो करता है अभूतपूर्व स्केल से करता है। आज के भारत ने छोटे छोटे सपने देखना छोड़ दिया है। हम बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए दिन रात एक करते हैं। ये इस विकसित भारत विकसित रेलवे कार्यक्रम में दिख रहा है। मैं इस कार्यक्रम में देश भर से जुड़े सभी साथियों का अभिनंदन करता हूं। हमारे साथ 500 से अधिक रेलवे स्टेशनों और 1,500 से ज्यादा दूसरी जगहों से लाखों लोग जुड़े हैं। अलग अलग राज्यों के माननीय राज्यगण, केंद्र और राज्य सरकारों के मंत्रीगण, सांसदगण, विधायकगण और स्थानीय जनप्रतिनिधि, प्रबुद्ध नागरिक, पद्म पुरस्कार जिनको सम्मानित मिला है, ऐसे वरिष्ठ महानुभाव, भारत के महत्वपूर्ण जीवन जवानी खपाने वाले हमारे स्वतंत्र सेनानी, फ्रीडम फाइटर और हमारी भावी पीढ़ी, युवा साथी भी आज हमारे साथ हैं। आप सभी की उपस्थिति में आज एक साथ रेलवे से जुड़ी 2000 से अधिक परियोजनाओं का शिलान्यास और लोकार्पण। బీజేపీ ప్రభుత్వం దేశంలో చాలా రైల్వే స్టేషన్లకు ఆధిక్రమణ చేస్తుంది. సో మీరు గిట్టంగా ఒక మాజీ ఎంపీగా చాలా ప్రయత్నం చేసిన ట్రైన్లు స్టాప్ కోసం చిన్న చిన్న రైల్వే స్టేషన్లో. సో ఈ సందర్భంగా మీరు దేశ అభివృద్ధి కొరకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అటు రోడ్లైనా, హైవేస్ అయినా కూడా, లేకుంటే ఇటు రైల్వేస్ అయినా, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద భాగం. రోడ్లలో అయితే అది ఊహించినట్టు హైవేస్ అయినాయి. 60 ఏళ్ళలో ఎన్ని హైవేస్ అయినాయో ఈ లాస్ట్ 10 ఏళ్ళలో అన్ని హైవేస్ అయినాయి. అట్లనే రైల్వేస్లో ఎంతో అభివృద్ధి అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ వెనకట బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వేస్
60 ఏళ్ళకు ఓన్లీ 10-20% వెలిసిండ్రు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కానీ కాశ్మీర్ కానీ అసలు లేనే లేకుండే. ఇప్పుడు కాశ్మీర్ లద్దాఖ్ కూడా ట్రైన్ స్టేషన్ వచ్చింది. ప్రపంచంలోనే హయ్యెస్ట్ బ్రిడ్జ్, అంటే ఏ ప్రపంచం అంత హై బ్రిడ్జ్ లేదు, రైల్వే బ్రిడ్జ్ లద్దాఖ్ వస్తుంది. 3.5 గంటలు పోయేది ఇప్పుడు 15 నిమిషాలు పోతున్నారు అక్కడికి. అటు బ్రహ్మపుత్ర మీద దాదాపు 10 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఎంతో వేసిండ్రు. అది ఎప్పుడు లేకుండే. అది 5-6 గంటల ప్రయాణము కేవలము హాఫ్ అన్ అవర్లో పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తను 1,00,000 కోట్లు పెడతా అన్నాడు, కానీ ఇప్పుడు చూడవుతుంటే 2-3 లక్షల కోట్లు పెట్టేటట్టున్నారు. రైల్వేస్లో చాలా ఇంపార్టెంట్. దేశం ఎంతో అంతో అభివృద్ధి వెనకటైందంటే దీనివల్ల. కానీ దీని మీద చాలా నిర్లక్ష్యం ఉంది. ప్రతి జాగా కనెక్ట్ అయి ఉంటుంది. 100% ఎలక్ట్రిఫికేషన్ అయింది. మొన్న ఎవరో జర్మనీ అయినా మన దేశాన్ని క్రిటిసైజ్ చేస్తుంటే మన జయశంకర్ గారు అన్నారు, మీరు ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు, జర్మనీ అంటే అడ్వాన్స్ దేశం కూడా ఇప్పటి వరకు ఇలా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కాలేదు, కానీ ఇక్కడ దాదాపు ఇండియాలో 90% ఎలక్ట్రిఫికేషన్ అయింది. వేరే వాటిలో తెలుసు మీకు, మద్దతు ధర కానించి రూపాయి బీమా కానించి చూసేవే, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా. కానీ మాకు ఇక్కడ వికారాబాద్ వాళ్ళకు చాలా సంతోషం ఏంటంటే మన వికారాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లుండనో అట్లే ఉండే, వెనకటి సంది అట్లే ఉండే. కానీ దాదాపు 25 కోట్లు ఇచ్చి దీన్ని అప్గ్రేడ్ చేస్తారు. 25 కోట్లు ఇచ్చి దీన్ని అమృత్ భారత్ స్టేషన్ చేస్తారు. అయితే దీనివల్ల మోడర్న్ రైల్వే స్టేషన్ అవుతుంది. బహుశా దీని మీద నుంచి అవతల దిక్కు పోవచ్చు, అవతల దిక్కు నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి ఎస్కలేటర్లు ఇవి కూడా ఉంటాయి, వైఫై ఉంటుంది. నిజంగానే ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ ఢిల్లీ బాంబే, పాత ఢిల్లీ బాంబే హైదరాబాద్ల కంటే మంచిగా అవుతుంది. అక్కడ ఈవెన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే నేను అనుకుంటా 600 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తుండు. మాకైతే గర్వంగా ఉంది. మాకు వికారాబాద్ జనాలకు ఒక కానుకగా ఇచ్చిండు. అట్లనే ఇది మొత్తము తెలంగాణలో 39 అమృత్ భారత్ స్టేషన్స్ ఉంటుంటే 21లో ఇదొకటి. త్వరగా తాండూరు కూడా ఇస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే తాండూరు ప్రజలు కూడా నన్ను ఎన్నోసార్లు అడిగినారు దానికి లిఫ్ట్ ఇది అది కావాలని. ఇప్పుడు దాంతో అయిపోతుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు మాట్లాడింది కానీ చేయలేదు. ఈయనైతే మాట్లాడినవన్నీ చెప్పినవన్నీ అంతకంటే ఎక్కువనే చేసిండు. ఇది మేము ఊహించుకోలేదు ఇంత మోడర్న్ రైల్వే స్టేషన్. ఇంకోటి అదైతే అది ఊహించుకోలేము, అది కలనా అనుకుంటున్నా. హైదరాబాద్ నుంచి బాంబే వరకు ఒక బుల్లెట్ ట్రైన్ వేస్తుండ్రు. అండ్ అన్న ఫస్ట్ స్టాప్ వికారాబాద్లోనే. ఆ వికారాబాద్లో ఫస్ట్ స్టాప్ అయితే మనం ఊహించుకోగలిగని ఇదైతే ఏంటంటే, నేను ఇంతకు మొదలు ఎంఎంటీఎస్ వికారాబాద్ వరకు రావాలి, ఫస్ట్ అయితే శంకర్పల్లి, నేను ఎంపీగా ఉన్నప్పుడు శంకర్పల్లి వరకు రావాలని ఎంతో పోరాడినా. అయితే వాళ్ళు అన్నారు అట్లే ఎన్నో ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, ఇంకా వికారాబాద్లో ఆర్ఓబీ ఆర్యూబీ లేవు. నేను ప్రయత్నం చేసినప్పుడు ఇస్తామన్నారు. కానీ అప్పుడు ఎట్లుండే అంటే 50% స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి, 50% సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. నేను తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది, కానీ వీళ్ళ దగ్గర పైసలు లేవు. పైసలు ఎంత ఎక్కడ పోయినా మీకు తెలుసు, కాళేశ్వరం కుమార్ ఇచ్చిండు. ఇక్కడికి ఆర్ఓబీ ఆర్యూబీలకు లేకుండే శంకర్పల్లి వాళ్ళకి ఎంఎంటీఎస్ వాళ్ళు తయారుంటే వీళ్ళు తయారు లేరు. శంకర్పల్లికి వస్తే రేపు ఎంఎంటీఎస్ వికారాబాద్ కూడా వస్తుంది. అప్పుడు కనెక్టివిటీ, ఇటు బీజాపూర్ హైవే కనెక్టివిటీ అవుతుంది, అటు రైలు నుంచి కనెక్ట్ అయితే ఇది ఏంది శాటిలైట్ సిటీ కంటే డబ్బును పెరుగుతుంది. శాటిలైట్ సిటీయా కాలేదు. ఇది కనెక్టివిటీ అయితే హైదరాబాద్కు ఇంకా మంచిగా. కానీ ఊహించుకోండి, రేపు బుల్లెట్ ట్రైన్ వచ్చినప్పుడు 22 నిమిషాలల్లా మనం హైదరాబాద్ చేరుతాం. హైదరాబాద్లో మనం బంజారాయిల్స్ ఇచ్చే సికింద్రాబాద్ పోతానికే గంట సేపు అవుతుంది, కానీ ఇక్కడ వస్తుంది 22 రూపాయలు. ఎంత అభివృద్ధి అవుతుంది. సంతోషం. ఇదొక మొదటి భాగం మోడీ ప్రభుత్వంలో. కానీ మోడీ ప్రభుత్వం తప్పక వస్తుంది. ఎంఎంటీఎస్లో వస్తాయి, ఆర్యూబీలు వస్తాయి, ఆర్ఓబీలు వస్తాయి. ఈ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి పెడతాం, మీ వాటా మీరు కట్టండి, సెంట్రల్ ప్రభుత్వం వాటా మేము తీసుకొస్తాము. పాత అయితే పెట్టగలిగలేదు, బహుశా ఈ ప్రభుత్వం పెడుతుందేమో అని. కానీ
బుల్లెట్ ట్రైన్ కొరకు మేము ఎదురు చూస్తున్నాము. అది తప్పక వికారాబాద్లో అనౌన్స్ అయింది. అది అప్పుడు వికారాబాద్ రూపమే మారుతుంది. ఇది ఒక పెద్ద నగరంగా అవుతుంది అండ్ డెవలప్మెంట్ దీంతో అవుతుంది. మరోసారి మేము మోడీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా వికారాబాద్కి తెచ్చిండ్రు, రేపు తాండూరు కూడా తేబోతుందని.